నమస్కారం. ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. నేను లక్ష్మి. కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు మహానగరంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. దీనికి ఒక కారణం ఉంది. అదే ఇక్కడ ప్రతిష్ఠించిన 108 అడుగుల ఎత్తైన శ్రీ మహావిష్ణువు విగ్రహం. ఈ విగ్రహం భక్తులను, సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. బెంగళూరులోని ఈజీపుర ప్రాంతంలోని కోదండరామస్వామి ఆలయం వద్ద ఈ అద్భుతమైన విష్ణువు విగ్రహం ఆవిష్కృతమైంది. ఏకశిలా విగ్రహం, అపురూప శిల్పకళ. ఈ విగ్రహం ఒకే శిలతో చెక్కడం దీని ప్రత్యేకత. తమిళనాడులోని తిరువణ్ణామలై నుంచి తవ్వి తీసుకువచ్చిన 420 టన్నుల బరువు గల భారీ ఏకశిల రాయిని ఉపయోగించి ఈ విగ్రహాన్ని రూపొందించారు. 2019లో ఈ భారీ రాయిని తిరువణ్ణామలై నుంచి బెంగళూరుకు 240 చక్రాలున్న భారీ ట్రక్కులో 6 నెలల సుదీర్ఘ ప్రయాణం తర్వాత అనేక అడ్డంకులను అధిగమించి ఇక్కడికి తరలించారు. అయితే ఈ ప్రయాణం ఒక అద్భుత ఘట్టంగా నిలిచింది. దీంతో అప్పట్లో దేశవ్యాప్తంగా వైరల్ అయ్యి వార్తల్లో నిలిచింది. ఎలాంటి చీలికలు లేకుండా ఒకే నిరంతర రూపంలో శిల్పకళా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఈ విగ్రహాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ విగ్రహం శ్రీ మహావిష్ణువు యొక్క విశ్వరూప దర్శనాన్ని ప్రతిబింబిస్తోంది. భగవద్గీతలో అర్జునుడికి శ్రీకృష్ణుడు చూపిన విశ్వరూపం ఎంతటి దివ్యమైనదో, శక్తివంతమైనదో ఈ విగ్రహం మనకు గుర్తు చేస్తోంది. విశ్వం యొక్క అనంతమైన సర్వవ్యాపక స్వభావాన్ని ఈ విగ్రహం సూచిస్తుంది. ఈ అద్భుతమైన విగ్రహ నిర్మాణం వెనుక రిటైర్డ్ ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ సదానంద్ కృషి ఎంతగానో ఉందని చెప్పాలి. ఆయన 2010లో ఈ ప్రాజెక్టును ప్రారంభించి ఆధ్యాత్మికత, ఐక్యత, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా ఈ విగ్రహం నిలవాలని ఆకాంక్షించారు. ఎల్ఎన్టీ లిమిటెడ్, ఫ్రైంట్ వింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి ప్రముఖ సంస్థల స్వచ్ఛంద సహకారంతో ఈ ప్రాజెక్టుని విజయవంతంగా పూర్తి చేశారు. ఈ విగ్రహం కేవలం చూడ్డానికి మాత్రమే కాకుండా భక్తుల ఆధ్యాత్మిక అనుభూతిని మరింతగా పెంచేలా కోదండరామస్వామి టెంపుల్ చారిటబుల్ ట్రస్ట్ ఒక వినూత్న ఆలోచనను అమలు చేయనుంది. విగ్రహం వద్దకు చేరుకోవడానికి 108 పవిత్ర మెట్లను త్వరలో నిర్మించ తలపెట్టింది. ఈ మెట్లపై విష్ణువు సహస్రనామంలోని ప్రతి నామాన్ని చెక్కనున్నారు. భక్తులు ఈ మెట్లు ఎక్కుతున్నప్పుడు ఆ పవిత్ర నామాలను జపిస్తూ వాటి కంపనాలను తమ ఆత్మలో లీనం చేసుకునేలా ఏర్పాటు చేస్తున్నారు. ఈ 108 అడుగుల మహావిష్ణు విగ్రహం బెంగళూరుకు ఒక కొత్త ఆధ్యాత్మిక గమ్యస్థానంగా మారింది. ఈ అద్భుతమైన నిర్మాణం భక్తులకు దైవత్వాన్ని గుర్తు చేస్తూ ఆశీర్వాదాలను ప్రసాదిస్తుందని నమ్ముతున్నారు. బెంగళూరును సందర్శించేవారు ఈ అద్భుత విగ్రహాన్ని దర్శించుకోవాలని, శ్రీ మహావిష్ణువు దివ్య శక్తిని అనుభవించాలని ఆధ్యాత్మికవేత్తలు సూచిస్తున్నారు. ఇది ఆధ్యాత్మిక పరిపూర్ణతను, మాలలోని పూసల సంఖ్యను, అనేక ఇతర ప్రాంచిక మతపరమైన అంశాలను సాంకేతికంగా నిలుస్తోంది. కొన్ని నివేదికలు ఈ విగ్రహం 420 టన్నులని పేర్కొన్నప్పటికీ ఇటీవలి ఆధారాలు కన్లాస్ వరల్డ్ రికార్డ్ ప్రకారం దీని బరువు ఏకంగా 650 టన్నులు ఉన్నట్లుగా తెలుస్తోంది. భారత్లోని ఏకశిలా మత విగ్రహాలలో ఇది అత్యంత భారీ విగ్రహాల్లో ఒకటిగా నిలవనుంది. ఇది ఒకే ఏకశిలా గ్రానైట్ బ్లాక్ నుండి చెక్కబడింది. ఇది రాతి తవ్వకాలు, శిల్పకళతో ఒక గొప్ప సాఫల్యం. విష్ణువు యొక్క సాధారణ చిత్రాలకు భిన్నంగా ఈ విగ్రహం భగవద్గీత అధ్యాయం 11లో అర్జునుడికి శ్రీకృష్ణుడు వెల్లడించిన శ్రీ మహావిష్ణువు యొక్క విశ్వరూపం, విశ్వవ్యాప్త రూపాన్ని సూచిస్తోంది. ఇది శ్రీ మహావిష్ణువు మాత్రమే కాకుండా శివుడు, బ్రహ్మ, స్కంద, కార్తికేయుడు, వినాయకుడు, నరసింహుడు, ఆంజనేయ స్వామి, గరుడ, అగ్ని, ఋషి, ముని వంటి దేవతామూర్తుల అంశాలను బాహువులు, శిరస్సుల్లో సున్నితంగా చెక్కబడింది. విశ్వరూప భావనకు అనుగుణంగా విగ్రహం బహుళ బాహువులు, శిరస్సులను కలిగి ఉంది. ఇది భగవంతుణ్ణి సర్వ వ్యాపకత్వం, సర్వశక్తిని సూచిస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.